ఐఏఎస్ ప్రిలిమ్స్ 2024 ప్రిలిమ్స్ పాంచజన్య పేరుతో ఒక సిరీస్ నిర్వహిస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్లో ఇలాంటి ప్రశ్నలు వస్తే ఎలా అంటే ఎలాంటి ప్రశ్నలు ఇప్పుడు 2021 22 23లో నాన్ ఎలిమినబుల్ క్వశ్చన్స్ అడిగారు. అంటే ఆప్షన్స్ 1 2 3 4 ఇచ్చి మళ్ళీ 1 and 2, 2 and 3, 3 and 4 ఈ వేటిలో ఏది కరెక్ట్ అని అడగడం పాత పద్ధతి. సో 22 23లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, ఓన్లీ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, ఓన్లీ ఆల్ 4 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, నన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని ఇలా కూడా అడుగుతున్నారు. దీనివల్ల ఎలిమినేషన్ అనేది అంత ఈజీగా జరిగే అవకాశం ఉండదు. కాబట్టి వీఆర్ సపోజ్ టు థింక్ బియాండ్ దిస్ ఎలిమినేషన్ మెథడ్. సో నాన్ ఎలిమినబుల్ క్వశ్చన్స్ అనేది కూడా కాకుండా ఇంకో స్టైల్లో క్వశ్చన్ ఇస్తే ఎలా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద డిమానిటైజేషన్. అంటే డిమానిటైజేషన్ గురించి ఇప్పుడు క్వశ్చన్ ఎందుకు అనంటే, రీజన్ వన్, డిమానిటైజేషన్ ఆఫ్ 2000 రూపీస్ నోట్స్ హ్యాపెండ్ ఇన్ 2023. తర్వాత సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఆన్ డిమానిటైజేషన్ ఇన్ ద వివేక్ నారాయణ్ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ జనవరి 2023. సో ఈ రెండు కారణాల నేపథ్యంలో డిమానిటైజేషన్ మీద క్వశ్చన్ అడగవచ్చు. సో ఏముంటుంది ఇక్కడ? సపోజ్ స్టేట్మెంట్స్ చూడదు. Statement 1. Demonetization led to withdrawal of currency notes in the denomination of 500 rupees, 1000 rupees and 2000 rupees. Central government decision to demonetization was after the RBI board's approval. A consultative process between the central government and RBI for over 6 months before the decision was taken. So, ఈ context లో identify the correct answer. So, if 1 is correct, 2 and 3 must be correct. అంటే ఇప్పుడు డిమానిటైజేషన్ లెడ్ టు withdrawal of currency notes in the denomination of 500, 1000 and 2000. ఇది ఫస్ట్ ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా అనేది మనకు తెలిసి ఉండాలి. సో తెలుసున్నప్పుడు ఈ ఆప్షన్స్లో ఇఫ్ 1 ఈస్ కరెక్ట్, 2 and 3 మస్ట్ బి కరెక్ట్ అంటున్నాడు. ఒకటి సరైనదైతే అంటే మీకు ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా 2, 3 కరెక్ట్ అవుతాయి అనేది ఆప్షన్ ఏలో ఉన్నటువంటి అంశం. దెన్ బిలో ఇఫ్ 2 ఈస్ కరెక్ట్, 3 మస్ట్ బి కరెక్ట్. And there is no reference about the 1 here. 1 గురించి ఏం మాట్లాడకుండా 2 స్టేట్మెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ వాజ్ బేస్డ్ ఆన్ ది ఆర్బీఐస్ అప్రూవల్ అండ్ థర్డ్ ఏమో కన్సల్టేటివ్ ప్రాసెస్ వాజ్ టేకన్ బిట్వీన్ ఆర్బీఐ అండ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ 6 months. ఆ తర్వాతనే డెసిషన్ తీసుకున్నారు అనేది. అండ్ ఇఫ్ 2 ఈస్ కరెక్ట్, 3 మస్ట్ బి కరెక్ట్ అని అంటారు. దెన్ 2 and 3 ఆర్ కాజ్ అండ్ 1 ఈస్ ది ఎఫెక్ట్. అంటే 2, 3 ఆప్షన్స్లో ఏవైతే ఉన్నాయో అవి రీజన్స్, కాజ్. 1 అయితే అనేది దాని ఎఫెక్ట్, అంటే దాని కాన్సిక్వెన్స్ అనమాట. అంటే ఏంటి? బికాస్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టేకన్ ద అప్రూవల్ ఫ్రమ్ ది ఆర్బీఐ బోర్డ్ ఆఫ్టర్ a consultation of 6 months, then the government has taken the decision to withdrawal of currency notes. So D స్టేట్మెంట్లో ఏముంది అంటే 1 ఈజ్ రాంగ్ బట్ 2 and 3 ఆర్ కరెక్ట్. అంటే 1 స్టేట్మెంట్ అనేది తప్పు, 2, 3 కరెక్ట్ అనేది. సో ఇప్పుడు ఫస్ట్ ఇది చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఏంటి? డిమానిటైజేషన్ అనేది లెడ్ టు ద విత్డ్రాల్ ఆఫ్ ద కరెన్సీ నోట్స్ ఇన్ ది డినామినేషన్ ఆఫ్ 500 and 1000 and 2000. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్లో మనం స్పెసిఫిక్గా ఇది 2016లో జరిగిందా, 23లో జరిగిందా అనేది ఏమి చెప్పలేదు. కాబట్టి 2016లో 500 and 1000 రూపీస్ డినామిటైజేషన్ జరిగింది. 2023లో 2000 రూపీస్ డిమానిటైజేషన్ అనేది జరిగింది. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఇండిపెండెంట్గా కరెక్టే, ఎలాంటి దీంట్లో లోపం లేదు. సో ఈ 3 కరెన్సీస్ని ఈ 3 డినామినేషన్లో విత్డ్రా చేసుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ టు డిమానిటైజేషన్ వాజ్ ఆఫ్టర్ ఆర్బీఐ బోర్డ్ అప్రూవల్. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చెప్పినటువంటి అంశం. అండ్ సుప్రీంకోర్టు దగ్గర గవర్నమెంట్ ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం 6 months ఈ డెసిషన్ తీసుకోవడానికి కన్సల్టేషన్ జరిగింది. A consultative process between the union and government and the RBI has taken place for almost more than 6 months. సో ఇండిపెండెంట్గా ఈ 3 స్టేట్మెంట్లు కరెక్టే. సో ఈ జడ్జిమెంట్ని కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు దాన్ని బట్టి ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుంది అని అంటే, ఇఫ్ 1 ఈస్ కరెక్ట్, 2 and 3 మస్ట్ బి కరెక్ట్ అనేది పాసిబిలిటీ లేదు. ఎందుకంటే డిమానిటైజేషన్ చేస్తే 2, 3 జరిగి ఉండాలనేటటువంటిది కరెక్ట్ కాదు.
ఇఫ్ 2 ఈజ్ కరెక్ట్ 3 మస్ట్ బి కరెక్ట్ అనేది కూడా ఓన్లీ పార్షియల్ ఆన్సర్. 2 and 3 ఆర్ కాజ్ అండ్ 1 ఈజ్ ది ఎఫెక్ట్. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్. అంటే ఏం జరిగింది కాజ్, దాని అంటే ఏం జరిగితే ఏం జరిగితే ఆర్బీఐకి సెంట్రల్ గవర్నమెంట్కి మధ్య కన్సల్టేషన్ 6 నెలల పాటు జరిగితే దానివల్ల వచ్చినటువంటి ఎఫెక్ట్ ఏంటి అంటే డిమానిటైజేషన్. సో ఆన్సర్ ఈజ్ 1 ఈజ్ రాంగ్ అనేది తప్పు. ఎందుకంటే 1 ఈజ్ కరెక్ట్. 500 1000 రూపీస్ 2016లో డిమానిటైజేషన్ అయినాయి. 2000 రూపీస్ ఏమో 2023లో డిమానిటైజేషన్ అయింది. కాబట్టి 1 రాంగ్ అనడం తప్పు. సో స్టేట్మెంట్ 1 ఈజ్ వెరీ మచ్ కరెక్ట్. సో ఆన్సర్ డి షుడ్ నాట్ బి ది ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ సి. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద కనుక మనకి అవగాహన ఉంటే, ఈ వివేక్ నారాయణ శర్మ కేసులో మనకు అవగాహన ఉంటే, ఈ ప్రాసెస్ జరిగింది అనేటటువంటి అంశాన్ని, ఏది కన్సల్టేటివ్ ప్రాసెస్ జరిగింది అనేటటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకుని గవర్నమెంట్ డిమానిటైజేషన్ చేసింది అనడం అనేది రైట్. సో సి ఈజ్ ది ఆన్సర్. సో ఈ కాంటెక్స్లో ఓవరాల్గా మనం విత్ ద ప్రాక్టీస్ ఆఫ్ సచ్ క్వశ్చన్స్, ఇలాంటి ప్రశ్నలు ప్రాక్టీస్ చేస్తూ వీఆర్ ఆర్గనైజింగ్ ప్రిలిమ్స్ పాంచజన్య ఫర్ 2024 ప్రిలిమ్స్ సీనియర్ ఆస్పిరెంట్స్. సో ఇట్ ఈస్ ఎ ఫ్రీ ఇనిషియేటివ్ ఫ్రమ్ ద 21st సెంచరీ ఐఏఎస్. ప్రతిరోజు 5 PM నుంచి 8 PM వరకు ఉంటుంది. మొత్తం ఒక 60 days ఉంటుంది. అండ్ ఈ ప్రిలిమ్స్ పాంచజన్య సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఈ క్లాస్ రూమ్ వెన్యూ వికాస్ బుక్ స్టోర్ బిల్డింగ్, 2nd floor అశోక్ నగర్, హైదరాబాద్. ప్రతిరోజు 5:15 నుంచి 5 నుంచి 8 PM వరకు ఇది జూమ్లో యాజ్ వెల్ యాజ్ క్లాస్ రూమ్లో ఉంటుంది. ఇట్స్ అ ఫ్రీ యాక్సెస్ పాస్ టు ద సీనియర్స్. సో మరిన్ని ఏమైనా వివరాలు కావాలంటే దీనికి అటెండ్ అవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు.